లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇంతకుముందు ఎడీనియమ్స్ కొమ్మలు గుచ్చిపెట్టానండి. ఇట్లా ఉత్త ఇసుకలో కొమ్మలు గుచ్చిపెట్టాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు రూట్స్ వచ్చాయి వీటికి. చూద్దాం ఎంత మాత్రం వచ్చాయి ఏంటి, రిపోర్ట్ చేద్దామని ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను. సాయిల్ మిక్స్ చేసి రిపోర్ట్ చేద్దామండి. చూద్దాం వీటికి రూట్స్ ఎంత మాత్రం వచ్చాయి ఏంటో చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చాయో. లాస్ట్ ఇయర్ ఇది ఉత్త ఇసుక అండి. చూడండి ఇసుక చూపించండి. ఇది ఉత్త ఇసుక, ఇసుకలో గుచ్చిపెట్టాను. నేను ఇసుకలో గుచ్చిపెట్టి కూడా 1 year అయిందండి. కానీ నేను మధ్యలో యూఎస్ వెళ్ళిపోవడం వల్ల వాటిని పాటింగ్ చేయడానికి వీలు కాలేదు. తర్వాత ఇప్పుడు నేను వాటిని చూద్దామని చెప్పి ఇప్పుడు తీస్తున్నాను. తీస్తే రూట్స్ బాగా వచ్చాయి. లేకపోతే ఒక 3 monthsలోనే మనం రీపాట్ చేసుకొని ఉండొచ్చు. నేను లేకపోవడం వల్ల లేట్ అయింది. ఇప్పుడు పెడుతున్నాను. చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చేసాయో. ప్రతి కొమ్మకి రూట్స్ బాగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనం వేరే మట్టిలో, మంచి ఎరువు కలిపిన మట్టిలో పెట్టుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వాటన్నిటికీ వేళ్ళు వచ్చేసాయో. ఈ విధంగా మనం ఎడినియమ్స్ని ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చిన కొమ్మలన్నీ ఈ విధంగా మనం మళ్ళీ ఇసుకలో పెట్టుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు. వాటికి కొంచెం కింద శాఫ్ అనే దాన్ని పూసేసి పెట్టుకుంటే మనకి బాగా వస్తాయండి. ఫంగస్ రాకుండా ఉంటుంది శాఫ్ అనేది పూస్తే. ఈ 2 కొమ్మలు మాత్రం కొంచెం ఫెయిల్ అయినట్టున్నాయి, రాలేదు వేళ్ళు వీటికి. మిగతా అన్నిటికీ వచ్చాయండి. కొన్ని మాత్రం 1-2 ఫెయిల్ అవ్వచ్చు. అవి కూడా కట్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ వస్తాయి కూడా కొన్నిసార్లు. మెత్తగా ఉన్నదాకా కట్ చేసేసి ఈ విధంగా మొత్తం తీసేసానండి. రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ కలుపుకుని వాటిల్ని రిపోర్ట్ చేసుకుందాము. సాయిల్లో ముఖ్యంగా ఇసుక ఎక్కువ ఉండాలండి. ఇసుక 50% ఇసుక ఉండాలి. ఎక్కువ ఇసుక ఉంటే అవి వాటర్ ఎక్కువగా డ్రైన్ అయిపోవడానికి బాగుంటాయి. ఇవి సక్యులెంట్స్ కాబట్టి వీటికి వాటర్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఎక్కువ డ్రైన్ అయిపోవాలి. అందుకోసం ఎక్కువ ఇసుక వేస్తాము. తర్వాత వర్మీ కంపోస్ట్ 25%, ఇంకా మామూలు ఎరువైనా వేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్తో చేసిన ఎరువు కానీ ఏదైనా. ఇంకా గార్డెన్ సాయిల్ 25% వేసేస్తే సరిపోతుంది. ఇంకా ట్రైకోడర్మా విరిడి అనేది ఒక జీవశిలీంద్రనాశిని, అది కూడా వేశాను. ఇవన్నీ వేసి మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి పాట్లో వేసుకొని పొడిగా ఉంటుంది. అప్పుడు అది ఇసుక అంతా కలిపాం కాబట్టి. ఇప్పుడు మనం వేళ్ళు వచ్చిన ఆ కొమ్మల్ని చక్కగా నాటుకోవచ్చండి. కానీ వీటికి కార్డెక్స్ ఉండదు. మనం విత్తనం నుంచి డెవలప్ చేసిన మొక్కలకే కార్డెక్స్ బాగా వస్తుందండి. ఇట్లా మనం కొమ్మల నుంచి డెవలప్ చేస్తే మనకు కార్డెక్స్ రాదు. నాకు కార్డెక్స్ అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదండి. నాకు పువ్వులు అంటేనే ఇష్టం. అందుకని నేను ఇట్లా ఎక్కువగా డెవలప్ చేసుకుంటున్నాను మొక్కలు. పువ్వులే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా. కార్డెక్స్ చాలామందికి కార్డెక్స్ చాలా ఇష్టము, కానీ నాకు మాత్రం అంత క్రేజ్ ఏం లేదు దాని మీద. అందుకని ఈ విధంగా నేను డెవలప్ చేసుకుంటున్నాను. కార్డెక్స్ రావడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అది మళ్ళా చెప్తానండి ఎలా వస్తుందనేది. కొమ్మలకి కూడా కార్డెక్స్ రప్పించుకోవటం, అది తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. ఈ విధంగా మొత్తం అన్ని పార్ట్స్లో నేను సాయిల్ వేసేసి పెట్టేశాను.
బాగా రూట్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా మనకేమీ అవి బతుకుతాయా చచ్చిపోతాయనే డౌట్ ఏమి ఉండదు. అన్నీ పెట్టినవన్నీ చక్కగా బతికిపోతాయి. లాస్ట్లో మాత్రం కొద్దిగా సాఫ్ కలిపిన ఒక 2-3 లీటర్ల నీళ్ళకి 1 టీ స్పూన్ సాఫ్ కలిపి వాటరింగ్ వాటికి ఇచ్చేసేస్తే సరిపోతుంది. ఇంకా మనకి డౌట్ లేకుండా చక్కగా బతికిపోతాయి మొక్కలన్నీ. తర్వాత అన్నీ చక్కగా బతికి పూలు వచ్చిన తర్వాత మీకు వాటి అప్డేట్ మళ్ళీ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం అన్ని మొక్కలు పెట్టేసుకుంటున్నాను. ఈ పాట్స్ అన్నీ నేను యూఎస్కి వెళ్ళినప్పుడు చాలా మొక్కలు చనిపోయినాయి. అవన్నీ ఖాళీ అయిపోతే నేను ఇంకా వాటిల్లో ఈ మొక్కలు పెట్టేస్తున్నాను. నేను ఊరు వెళ్ళినప్పుడు వీళ్ళు సరిగ్గా వాటరింగ్ చేయక, లేకపోతే ఎక్కువ వాటరింగ్ చేసేసి ఇట్లా కొన్ని మొక్కలు పోయినాయండి. ఆ పాట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఈ మొక్కలన్నీ పెట్టేశాను. అదండి వీటి సంగతి. చూశారు కదా, ఇప్పుడు మీరు ప్రూనింగ్ చేసిన కొమ్మల్ని ఇసుకలో పెడితే ఏ విధంగా చక్కగా రూట్స్ వచ్చాయో, మీరు కూడా అలా ప్రూనింగ్ చేసినప్పుడల్లా ఆ కొమ్మలన్నీ ఇసుకలో పెట్టి సాఫ్ అనే ఫంగిసైడ్ రాసి ఈ విధంగా రూట్స్ రప్పించి మీరు కూడా ఎక్కువ మొక్కల్ని డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరైనా కానీ ఎక్కువ ఐడీనియమ్స్ని పెంచుకోవచ్చండి. ఈ వీడియో మీరు చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో నాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఎడేనియమ్స్ చాలా అందమైన పువ్వులు ఉండే మొక్కలండి. చాలా అందమైన పూలు పూస్తాయి వీటికి. అందులో వీటిల్ని పెంచడం కూడా చాలా తేలిక. ఎక్కువగా ప్రాపగేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇసుకలో పెట్టినా కానీ వచ్చేస్తాయి కాబట్టి ఎవరైనా ఈజీగా వీటిల్ని పెంచుకోవచ్చు. అందుకని వీటిల్ని ఎక్కువగా ప్రాపగేట్ చేసుకుంటే మనకి గార్డెన్కి ఎంతో అందాన్ని ఇస్తాయి ఇవి. అందుకే ఎడీనియమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేస్తారు కదా.